వస్తున్నారు అక్కడి నుంచి బయటికి. వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తినలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులపై కసరత్తు. ప్రత్యక్షంగా బీజేపీతో పరోక్షంగా కాంగ్రెస్తో పొత్తు. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీ. త్వరలోనే పార్టీ మారుతారన్న జగ్గారెడ్డి. తెలంగాణ నీటిపారుదల శాఖలో ప్రక్షాళన, రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధరన్కు ఆదేశం. ఢిల్లీలో కర్ణాటక సీఎం ధర్నా, రాష్ట్రాల వాటాపై కేంద్రంతో కొట్లాట. నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం, కాంగ్రెస్ అవుట్డేటెడ్ ఆలోచనలన్న మోదీ. ఏపీ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లుగా తెలిపారు. ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా చెప్పారు. రాష్ట్ర సమస్యలను పాత మోస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాలని అవలంబించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2,66,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. బోధన ఆసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. అంతేకాక 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు 2 షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. అధ్యక్ష, ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన
9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివల్ల తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి మరియు 4,470 ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. హస్తిన పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చించి పొత్తులపై క్లారిటీకి రానున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఆ దిశగా పలుమార్లు టీడీపీ జనసేన అధినేతలు సమావేశమై సీట్ల సర్దుబాటు విషయంలో ఓ ఏకాభిప్రాయానికి వచ్చారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న రెండు పార్టీలు తమతో బీజేపీ కూడా కలిసి వస్తే మేలన్న ఆలోచనలో ఉన్నాయి. పైగా జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో కమలంతో కలిసి నడిస్తే రాష్ట్రంలో వైసీపీని ఓడించడం మరింత సులువన్న అభిప్రాయం ఆయా పార్టీల నేతలు శ్రేణుల్లోనూ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో అధికార పార్టీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు, కెనాల్స్ని పట్టించుకోవడం లేదన్నారు. రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ఓటేయించుకున్న వైసీపీ నేతలు ఆ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా? కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా, కట్టలు కట్టడం కాదు కదా, ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు. నిజమేనా? ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా అన్న, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు కదన్నా, మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను. ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా? ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ సీల్ మార్కెట్ లో పెడతామంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎలా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు. రైతులకు అయ్యే పెట్టుబడి ధర తగ్గించాడు. వచ్చే జనసేనకు కొండంత మానవతా దృక్పథం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సొంత సంపాదననే ప్రజలు పంచే తమకు అధికారం తోడైతే ఎంత మేలు చేయగలమో ఆలోచించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి అని విమర్శించారు. జనసేన ప్రభుత్వం అధికారంలోనికి వస్తే సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం తప్ప తొలగించమన్నారు. సహాయం మటుకు కొండంత సహాయం చేస్తాము మనకున్న పరిధిలో. అంటే అధికారానికి మానవతానికి సంబంధం లేదు. అధికారం ఉండొచ్చు కానీ మానవతా దృక్పథం ఉండకపోవచ్చు. జనసేనకి కొండంత మానవతా దృక్పథం ఉంది. ఆ మానవతా దృక్పథానికి అధికారం తోడైతే రాష్ట్రం దానికి అపూర్వంగా తయారవుతుంది. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ఉమ్మడి ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకున్నాం. వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు. నాయకులందరూ కూడా చెప్తాను, వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు
పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి. మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం. ఆ విషయం తెలియజేయండి. సో నేను తెలియజేసుకుంటుంది కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని మీరు పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్లిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా 10 రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని, పరోక్షంగా ఆయనతో కాంగ్రెస్ కూడా పొత్తులో ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్ చేశారు. చంద్రబాబు నిత్యం పొత్తుల కోసం తహతహలాడుతూ ఉంటారని, అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత కల్పించట్లేదన్న వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఇక్కడ భద్రత లేదంటే రఘువీర, కేవీపీలు ఢిల్లీ వెళ్లి అడగవచ్చునన్నారు. అదే ఈనాడు పేపర్ అంతకుముందు కరోనాలో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ గారు అందరూ 4 గోళ్ల మధ్య హైదరాబాద్లో ఉంటే వారందరినీ పట్టించుకోకుండా, కరోనా బాధితులు ఎవరిని పట్టించుకోకుండా, నియోజకవర్గాలు పర్యటించకుండా, రాష్ట్రానికి నాయకుడిగా ఉండే పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడిగా కరోనాకు భయపడి అందరూ లోపలికి వచ్చినారు. ఆ రోజు ఎవరు ముందుకు వచ్చారు? ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు. చాలామంది వాలంటీర్లు చనిపోవడం జరిగింది ఈ కరోనాలో సేవలు అందించి. వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్కు ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ తీసుకుపోయి ఇస్తూ ఉంటే వీళ్ళు మూటలు మోసే వాళ్ళని మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడే, రాసింది కూడా ఈ మీడియాని. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌఢుడు కూడా గుర్తించారు. వాళ్ళను చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్రే ఎక్కువగా ఉంది. ఆ రోజు కరోనాలో మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు తేవడానికి ఈరోజు కూడా వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కొమ్ము గాయడం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి వాలంటీర్లతో మీటింగ్లు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లని సెంట్రల్ నియోజకవర్గంలోనికి మార్చుతున్నారని బోండా ఆరోపించారు. అందుకోసం సచివాలయ సిబ్బందిని వాడుకుంటున్నారని ఆరోపించారు. వ్యాఖ్యలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతర అధికార దుర్వినియోగం, అట్లాగే చట్టాలు ఉల్లంఘన వైసీపీ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాసు నిరంతరం చేస్తా ఉన్నాడు. దానికి మరి కలెక్టర్ గాని, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఆర్ఓ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గాని, లేదంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతే చేస్తా ఉన్నాడో, తాట తీస్తా, సూర్యుడిని చూపిస్తా, లేదంటే లేపేస్తా అని ఏదైతే వెల్లంపల్లి వ్యాఖ్యం చేస్తున్నాడో, శాలరీస్ తీసుకుంటున్నటువంటి కానీ, పెయిడ్ వర్కర్స్ కానీ, వాలంటీర్స్ కానీ ఎటువంటి రాజకీయ ప్రచారంలో పాల్గొనకూడదు అని ఎలక్షన్ కమిషనర్ గతంలోనే ఒక సర్క్యులర్ ఇచ్చింది 13/7/2022. దాన్ని 16/9/2022 కూడా సెకండ్ సర్క్యులర్ ఇచ్చారు. సెక్రటరియట్ సిబ్బంది కానీ, సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, లేదంటే ఇంకా మరే ఇతర ఆ స్థాయి అధికారులు కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని తెలుగుదేశం పార్టీ. భారత్లో నెదర్లాండ్స్ కింగ్డమ్ రాయబారి మెరీసా గరెడ్స్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై చర్చించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని గెరాడ్స్ అన్నారు. అగ్రికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చర్చకు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలలోపు 20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని, లేట్ చేయొద్దన్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీరినంత త్వరగా చేర్చుకుంటామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలాగా ఉన్నా లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయిందని జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలను ఆపుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. ఈ 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. తాము ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లు మాత్రమే కాకుండా ఆ తర్వాతి 5 ఏళ్లు కూడా ఉంటామన్నారు. నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట.
ఇది కేటీఆర్ అంటాడు. ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్, హరీష్ రావు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతేంది, మా బతికేంది, మా రాజకీయ భవిష్యత్తు ఏంది అనే యొక్క సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. నెల రోజుల నుంచి మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి జూపల్లి విమర్శలు చేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ ఉద్యమం చేస్తామని బేరాలు పలికారని విమర్శించారు. తప్పు చేసిన వారే భయపడతారని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కృష్ణాలో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదన్న మంత్రి కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదన్నారు. 69% పరివాహక ప్రాంతం ఉన్న నీటి వాటా సాధించలేదన్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయలేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించమని మంత్రి స్పష్టం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అనే పద్ధతిలో ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే, ఎందుకు ముందుకు పోలే అంటే, ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో, రివర్ మేనేజ్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది అంటే మీ అంతలకు మీరే వాడుకో అవకాశం కల్పించారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మాకు రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్లు వాడుకోలేకపోయి మీరు గాలికి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళీ ఈ రోజున ముసలి కన్నీరు కారుస్తూ మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమని, పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. టెలిపర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో పాల్గొన్న మంత్రి పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. త్వరలో హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను సమ్మిట్కు ఆహ్వానిస్తామని తెలిపారు. All other metropolis, it's 1.5 hour, max 2 hours flight from here, and geographically also it's more, and it's when you compare with the financial spending resources of your companies, all other metropolis, it's 1.5 hour, max 2 hours flight from here, and geographically also it's more, and it's when you compare with the financial spending resources of your companies. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ 8వ బెటాలియన్లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నెంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని,
వాటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందని మంత్రి పొన్నం అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా అనే అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ బరిలో బీజేపీ 17 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు తప్పించుకునేందుకు గులాబీ నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నకిలీ కంపెనీలకు రాష్ట్ర ప్రాజెక్టును అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో సీఎం ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మెయిన్ హార్ట్ సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఇప్పుడు అదే సంస్థకు సీఎం రేవంత్ మూసీ అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని చెప్పారు. రేవంత్ స్కామ్ స్టార్ అంటూ ఫైర్ అయ్యారు. రోజుకు నకిలీ సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మోసగాళ్లకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. పేపర్లలో రెప్యూటెడ్ మన తెలంగాణ హర్షద్ మేహతా గారు నిన్న ఇంకొక కంపెనీని కలిసారు. ఏకంగా మన నగరంలో ఉన్న కీలకమైన ప్రాజెక్టు మరి మూసీ నదిని రీజువినేట్ చేస్తాము అని మొన్న పర్యటనలు కూడా చేసుకొని వచ్చిండ్రు. సింగపూర్ సంస్థతోని నిన్న కలిసినట్టు నిన్న ప్రకటన చేసారు. మరి ఫస్ట్ ఏమో టెండర్లు వేయాలి, ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఏ సంస్థకు ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా టెండర్ ఇవ్వాలి. కానీ ఎలాంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఎట్లా ఈ కంపెనీలను కలుస్తున్నారో, ఎట్లా ఈ కంపెనీలకు విషయం మీద సీఎంఓ నుంచి ప్రెస్ నోట్లు వచ్చి వాళ్ళ పేపర్లలో రెప్యూటెడ్ కంపెనీ అని, చాలా ప్రసిద్ధిగాంచిన కంపెనీ అని చెప్తారు. ఎంత ప్రసిద్ధిగాంచిన కంపెనీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన కంపెనీ ఇది. నిన్న మన తెలంగాణ హర్షద్ మేహతా గారి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒమర్ షహజాద్, ఆ ఒమర్ షహజాద్ మీదనే ఈ లుక్అవుట్ నోటీస్. 3,000 కోట్ల రుణాలు తీసుకొని, బ్యాంకు రుణాలు తీసుకొని పాకిస్తాన్ నుంచి ఫరారైందని ఇది ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఆయన మీద లుక్అవుట్ నోటీస్. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ 60 ఉద్యోగాలతో ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. మిగిలిన 1,90,940 ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేయాలన్నారు. వెంటనే ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెప్పించుకోవాలన్నారు. 99,000 నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 60 ఉద్యోగాలతో స్టార్ట్ చేశాడు. ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బోని మొదలు పెట్టాడు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 60 ఉద్యోగాలతో బోని పెట్టారు. తప్పలేదు, 60నా నేనేం తప్పుపడతలేదు. కానీ ఈ 1,99,940 మాత్రం ఒక నెల రోజుల పాటు ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి, గీ డిపార్ట్మెంట్లో అని చెప్తే పిల్లలు చదువుకుంటారు. మీరు అన్నట్టు డిసెంబర్ 31, 2024 వరకే ఇవ్వండి. ఎందుకంటే అంత తొందరగా జరగలేదు, నింపలేము. ఎందుకంటే ఇది 5 నిమిషాల్లో దొరుకుతుంది లెక్క. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అనేది మీరు చిత్తశుద్ధి నుండి మీరు మీ చీఫ్ సెక్రటరీ డైరెక్షన్ ఇచ్చి, మీ అన్ని డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని వారం రోజులు రమ్మంటే వాళ్ళు వారం రోజుల పడి లెక్కలు పట్టుకొని వస్తారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా అని చెప్పి. ఎందుకంటే కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 2 లక్షలు నేను చెప్పింది కదా. కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేయండి, మంచిగా ప్రకటన చేయండి, పరీక్షలు పెట్టండి, పిల్లల్ని రిక్రూట్ చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యద్భుతంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 715 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. 3 దశల్లో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టగా మొదటి దశ పనులు కొలిక్కి వచ్చాయన్నారు మంత్రి. 22% పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, 2025 నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్లా తయారవుతుందన్నారు. ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల
సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తా ఉన్నాం. కానీ కొత్త ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఏ ప్యాసింజర్ ఆపడానికి వీల్లేదు. ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, మరి ట్రైన్లు రావాలి, దిగాలి, పోవాలి, లగేజ్ తీసుకెళ్ళాలి. అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి. మరి ఈరోజు ఒక 20 to 25% సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది మరి వచ్చేటువంటి 2025 ఎండింగ్ లోపల పూర్తిగా రైల్వే స్టేషన్ యూ కెన్ సీ యాజ్ ఎ ఎయిర్పోర్ట్. సుమారు 700 కోట్ల రూపాయల ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇవాళ ఈ డిఎస్సిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్సి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే, ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా, మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం. ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలంకి వెళ్ళినా, లేదు షార్ట్ టైంలో 4 రోజులు 5 రోజులు సెలవు పెట్టినా, లేదు ఈవెన్ 1 day 2 days సెలవు లీవ్ పెట్టినా సరే, వెంటనే మండలంలో ఉన్న టీచర్లు, పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ డిఎస్సిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్సి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే, ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా, మళ్ళీ ఈ డిఎస్సి పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జిటి పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని బొత్స తెలిపారు. 42 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి కూడా నిర్ణయించామని చెప్పారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. 7 రకాల మేనేజ్మెంట్ పాఠశాలల పరిధిలో మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా మరో 14 రోజులు రిమాండ్ను పొడిగించింది. 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు, బయటపడుతున్న ఆస్తులు, వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరిస్తున్న విధానాలను చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ 1,000 కోట్ల రూపాయలకు పైనే ఉండవచ్చునని ఏసీబీ భావిస్తుంది. ఇప్పటి వరకు 250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతో పాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.